ఊరు నుంచి మైసూర్ బయలుదేరే రోజు అయితే వచ్చేసింది. మరి మీరు వెళ్ళిపోతున్నారు కానీ మీ అమ్మని తీసుకెళ్లట్లేదా అనేసి లాస్ట్ వీడియోలో చాలా మంది కమెంట్ చేశారు. ఊర్లో అమ్మకి పని ఉండటం వల్ల ఇంకొక 1 వీక్ అయితే అక్కడే ఉంటది. ఒక్కతే ఉండడం కష్టమైనా సరే ఈ 1 వీక్ అయితే ఇంకా తప్పదు. మేమైతే ఇంటి నుంచి శ్రీకాకుళం స్టేషన్ కి అయితే బయలుదేరిపోయాము. ఈ 3 మంత్స్ అయితే మా బాబు మా అమ్మకి చాలా అలవాటు పడిపోయాడు. మాతో పాటు మా అమ్మని తీసుకొచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అక్కడ పని ఉండటం వల్ల రావటం అయితే కుదరలేదు. శ్రీకాకుళం స్టేషన్ కి అయితే వచ్చేసాము. మేము వచ్చిన అరగంటకి అయితే ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కడమే లేటు. మేము తెచ్చిన ఫుడ్ బ్యాగ్ అయితే ఓపెన్ చేసేసాము. అదేంటో ఇంట్లో ఉంటే ఇలా తినబుద్ధి కాదు కానీ జర్నీలో ఉంటే మాత్రం అసలు నోరు ఖాళీనే ఉండదు. అంతగానం తింటూనే ఉంటాము. కాసేపు పిల్లలు అయితే వాళ్ళ నాన్నతో ఆడుకున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఆడుకుంటారో ఎప్పుడు కొట్టుకుంటారో వాళ్ళకే తెలియదు. మనం కూడా చిన్నప్పుడు అంతే కదా మరి. ఈవినింగ్ 5 o'clock అయితే శ్రీకాకుళంలో ట్రైన్ ఎక్కాము. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clock కి బెంగళూరులో దిగాము. హెన్షిక నువ్వు చాలా అల్లరి పెడుతున్నావు, నువ్వు ట్రైన్ లోనే ఉండిపో అనేసి అంటే ఎలా ఏడుస్తుందో చూడండి. బెంగళూరులో ట్రైన్ అయితే దిగేసాము. ఇంకా ఇక్కడ నుంచి మైసూర్ వరకు అయితే 3 hours కార్ జర్నీ అయితే చెయ్యాలి. అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాము. మంచి రెస్టారెంట్ కి వెళ్ళేసి బిర్యానీ కుమ్మేద్దాం అనేసి అయితే వచ్చాము. పిల్లలతో ఇలా రెస్టారెంట్ లో తినే కంటే చక్కగా ఇంట్లో తినడం బెటర్ అనిపించేస్తుంది. జర్నీ చేసి చేసి మా మొహాలు చూడండి ఎలా అయిపోయాయో. ఫుల్ గా తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఫైనల్ గా 25 hours జర్నీ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. అమ్మయ్య ఇంకా ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. రేపటి నుంచి ఉంటుంది చూడండి నా పని మామూలుగా ఉండదు. ఈ వీడియోలో నేను వేసుకున్న కుర్తా సెట్ అయితే చాలా బాగుంది కానీ ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సిమిలర్ ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.